ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో వరుసగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడానికి ఆయన ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు రాష్ట్రంలో నీటికి వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ప్రాధాన్యత వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తద్వారా అన్నీ వస్తాయి, ఆ రెండింటికే కేటాయించాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించడం. దీనిపైన ప్రతిపక్షాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ కేటీఆర్ కానీ, అలాగే ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మనం చూడొచ్చు, కాంగ్రెస్ పాలనపై వైఫల్యాలపై వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు. బట్ ముఖ్యమంత్రి దానికి సంబంధించి ఎక్కడా స్పందించట్లేదు. ఆయన అభివృద్ధి దిశగా ఈ నీటిపారుదలకు సంబంధించి కానీ, అలాగే ఆరోగ్యం సంబంధించి ఎక్కువగా సమీక్షా సమావేశాలు పెడుతూ ముందుకెళ్తున్నారు. అయితే దీని మీద చాలా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఈయన ఎక్కడ కూడా, అంటే రేపు వరల్డ్ సమ్మిట్ ఒకటి జరగబోతుంది హైదరాబాద్లో, దానికి నిన్న ప్రధానమంత్రి మోదీ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు. ఇది ఇక్కడ ఒక్కసారి ప్రపంచ దృష్టిని హైదరాబాదు ఆకర్షించే విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. 2 ఏళ్ళు గడిచిన పాలనలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఎస్పెషల్లీ హైడ్రా లాంటివి ఎదుర్కొన్న, హైడ్రా వల్ల చాలా వరకు కబ్జా అయిపోయినాయి, చాలా వరకు ప్రైవేటు వ్యక్తులు హస్తగతమైనవి అన్నీ కూడా మరలా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తున్నాయి. ఇది ఒక మంచి న్యూస్. అయితే ఈ ఇండస్ట్రీస్ కేటాయించిన వాటిపైన కూడా సొమ్ము చేసుకుంటుంది ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఇండస్ట్రీస్ పెట్టాల్సిన ఏరియాలో కాస్ట్లీ విల్లాలు కడుతున్నారు, పెద్ద పెద్ద భవంతులు కడుతున్నారు, రిసార్ట్స్కి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు తప్ప ఇండస్ట్రీస్ రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అనేది కేటీఆర్ గారి ప్రధాన ఆరోపణ. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు మంత్రులు అంతగా స్పందించకపోయినా ముఖ్యమంత్రి మాత్రం ప్రతిపక్షాల విమర్శలకి ప్రతిసారి కూడా ఆయన కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. మరోవైపు పర్యవేక్షణ చేస్తూ కేంద్రంలో ఉండే అధిష్టానంకి చాలా సఖ్యతగా కూడా మెయింటైన్ అవుతూ నడిపిస్తూ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కరికే అది సాధ్యం అనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఈ పంచాయతీ ఎన్నికల వేడి సందర్భంగా ఎలాగైనా కాంగ్రెస్ బాగా ఎక్కువగా పంచాయతీ కైవసం చేసుకోవాలనే తపనలో ఈ విధమైన కార్యక్రమాలు చేస్తుందనేది కూడా మనకు అర్థమవుతుంది.